హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ పకోడా అయితే ప్రిపేర్ చేద్దాము. ఒక బౌల్ తీసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. క్యాప్ మాజీ, కారము, మిరియాల పొడి, ధనియా పౌడరు, అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకొని పెరుగు, హాఫ్ చెక్క నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అయితే శనగపిండి ఒక 2-3 స్పూన్లు శనగపిండి, మీ చికెన్ క్వాంటిటీని బట్టి, తర్వాత మొక్కజొన్న పిండి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని ఈ మ్యారినేట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలిపి ముక్కలకంతా మసాలా పట్టే విధంగా అయితే మనం కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే మార్నింగ్ పెట్టేసేయండి. పొద్దున్నే పెట్టేసేయండి. మధ్యాహ్నం చేసుకున్నట్లయితే నైట్కి అయితే ఇంకా బాగా ఊరుతుంది. టేస్ట్ బాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఒక పీస్ సపరేట్గా వేసేసుకొని అటు ఇటు బాగా ఎర్రగా వచ్చే విధంగా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది మన రెసిపీ అనేది. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.